వెల్కమ్ టు గీతు టీవీ. ఫోన్ వదలని గీతు. ఒక ఊరిలో రాణి ప్రసాద్ అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి గీతు అని ఒక పాప ఉండేది. తను ఎప్పుడూ ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు రాణి ప్రసాదులు పనికి బయటికి వెళ్తూ గీతుకి తన చెల్లెలు తమ్ముళ్ళైన గుడ్లని చూసుకుంటూ ఉండమని చెప్తారు. ఈ గుడ్లు జాగ్రత్తగా చూడమ్మా అని చెప్పి వాళ్ళు బయటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు గీతు, చూస్తానులే అమ్మా, నువ్వు వెళ్ళమ్మా, ఎందుకలా అన్నిసార్లు చెప్తావు, నేను చూస్తానని చెప్పాను కదా, వెళ్ళమ్మా అని చెప్తుంది. అప్పుడు ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. కాసేపటికి ఒక పాము వచ్చి ఆ గుడ్లన్నీ తినేసి చక్కగా వెళ్ళిపోతుంది. అది చూసుకోకుండా గీతు పిచ్చుక ఫోన్ చూసుకుంటూనే ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న వచ్చే వరకు కూడా ఆ గుడ్లు ఏమయ్యాయో అని అసలు పట్టించుకోదు. ఇంతలో వాళ్ళ అమ్మ నాన్న వచ్చి గుడ్లు మొత్తం ఏవో తినేసి ఉండడం చూసి చాలా బాధపడుతూ, అయ్యో నా గుడ్లు ఏమయ్యాయి, నా పిల్లలు ఏమయ్యాయి అని బాధపడుతూ ఉంటారు. ఈలోపు గీతుని తిట్టడం మొదలు పెడతారు. నీకు ఒక్క చిన్న బాధ్యత అప్పచెప్పినా నువ్వేమీ సరిగా చెయ్యవు, నీ చెల్లెల్ని నీ తమ్ముళ్ళని నువ్వే చంపేశావు, నీ వల్ల ఇలా జరిగింది అని చెప్పి తిడుతూ ఉంటారు. అది చూసి గీతుకి నచ్చక అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కానీ గీతు ప్రసాదులు మాత్రం వాటిని చూస్తూ ఏడుస్తూ ఉంటారు. గీతు అలా బయటికి వెళ్ళాక అక్కడ అందరూ వాళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళతో ఆడుకుంటుంటే గీతుకి చాలా బాధేసింది. నేను కూడా ఒక్కరోజు గుడ్లను జాగ్రత్తగా చూసుకుని నేను నా చెల్లి తమ్ముళ్ళతో హాయిగా ఆడుకునేదాన్ని, తప్పంతా నాదే, అనవసరంగా ఫోన్ చూశాను, అమ్మ నన్ను తిట్టడంలో తప్పే లేదు, అమ్మ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, నేను వెళ్ళి అమ్మకి క్షమాపణ చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి ఎగిరి వాళ్ళ అమ్మ దగ్గరికి బాధతో వెళ్తుంది. అమ్మా అమ్మా, నన్ను క్షమించమ్మా, నా వల్ల ఇదంతా జరిగింది, ఇంకెప్పుడు ఇలా చెయ్యనమ్మా, ఇంకెప్పుడు ఫోన్ చూడనమ్మా, నన్ను క్షమించమ్మా అని చెబుతూ ఉంటే ప్రసాద్ రాణీలు ఓదార్చుతూ, నువ్వేమీ బాధపడకమ్మా, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, ఇంకెప్పుడు ఇలా చేయకు తల్లి, జాగ్రత్తగా ఉండు, ఫోన్ చూడడం వల్ల ఉపయోగం లేదు అని దగ్గర తీసుకుని ఓదార్చుతారు. చూసారా పిల్లలు, మనం ఫోన్ పట్టుకుంటే మనం ఏ పని కూడా చేయలేము, దేని మీద మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు. సో ఎక్కువగా ఫోన్ చూడకండి, తల్లిదండ్రులు చెప్పే మాట వినండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. బాయ్.